ఈ లెజెండరీ అంటే లెజెండరీ ఉన్న కచోరీ వాళ్ళ వన్ టౌన్లో ఉన్న ఫేమస్ లెజెండరీ కచోరీ వాళ్ళ దగ్గర వెళ్ళి కచోరీ తినడానికి. ఈ షాపు 1984లో పెట్టాం. 84లో పెట్టారు. 40 సంవత్సరాలు అయింది. క్వాలిటీని బాగా మెయింటైన్ చేస్తున్నారు. స్టార్టింగ్ అందువల్ల 40 సంవత్సరాల నుంచి ఆ కస్టమర్ 40 సంవత్సరాల ముందు కస్టమర్ ఏమన్నారు ఆ కస్టమర్ ఇవాళ వచ్చి తీసుకెళ్తారు మన దగ్గర. ఓకే, వెరీ గుడ్. మేము పని చేసేది ఒక ఫ్యామిలీ లాగా పని చేస్తారు. వాళ్ళ మన దగ్గర లేబరు పని చేస్తున్నారు అలాంటి కాదు. వాళ్ళు కూడా వాళ్ళ సొంత షాప్ అనుకొని పని చేస్తారు. వాళ్ళ కస్టమర్తో అలా బిహేవ్ చేస్తారు. సొంత షాప్కి సొంత కస్టమర్ వస్తారు అలా బిహేవ్ చేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఈ కచోరీ ఎలా ఉందో. చూడడంలో చాలా బాగా అనిపిస్తుంది. లెట్స్ ట్రై ఇట్. విజయవాడలో ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మీరు వెళ్తే గాలిలోనే మీకు అర్థమైపోద్ది మొత్తం మనకి నార్త్ ఇండియన్ టేస్ట్, నార్త్ ఇండియన్ స్మెల్. అక్కడ ఉన్న ఫుడ్, అక్కడ మీరు ఏ ఫుడ్ ట్రై చేసినా మీకు మొత్తం నార్త్ ఇండియనే ఉంటుంది. అందరూ ఏమంటారంటే ఒక హిస్టరీని తెలుసుకోవాలంటే ఆ ప్లేట్లో ఉన్న టేస్ట్తో మనకు అర్థమవుతుంది ఆ ప్లేస్కి, ఆ టేస్ట్కి ఆ హిస్టరీ ఏంటో, అసలు ఆ హిస్టరీలో ఉన్న ఐటమా కాదా. సో ఇవాళ నేను అదే అనుకొని ఒక ప్లేస్ వెతకడానికి వెళ్తున్నాను. ఆ ప్లేస్లో వెళ్ళి చక్కగా ఒక ఫుడ్ తిందాము, దాని హిస్టరీ ఏంటో మొత్తం తెలుసుకుందామని ఇవాళ నేను బయలుదేరుతున్నాను. విజయవాడ వెళ్ళి వన్ టౌన్లో ఉన్న దాని హిస్టరీలో ఉన్న మొత్తం టేస్ట్ తెలుసుకోవాలని ఉంది నాకు. ఇప్పుడు నేను ఇంటి నుంచి వెళ్తున్నాను వన్ టౌన్ జిలేబీ సమోసా తిన్నాను. కచోరీ రాజస్థాన్ వాళ్ళది ఇది ఒక స్పెషల్ డిష్. చాలా క్రిస్పీగా చేసిన కచోరీని దాంట్లో వెరైటీస్గా కూడా చేస్తున్నారు. 50 సంవత్సరాల కంటే ఎక్కువ పాతది రెసిపీ ఇది. ఈ రెసిపీని రాజస్థాన్ వాళ్ళు చేస్తే ఆ టేస్ట్ వాళ్ళ చేత్తో చేసిన కచోరీని టేస్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అండ్ అంత టేస్టీగా ఉన్న కచోరీని ఇవాళ నేను మీకు చూపిస్తాను. వన్ టౌన్లో విజయవాడలో ఉన్న ఫేమస్ రాజస్థానీ కచోరీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అండ్ అక్కడ ఉన్న కచోరీ అండ్ దాంతోపాటు ఢోక్లా కూడా ఉంది, ఆ ఢోక్లా కూడా టేస్ట్ చేద్దాము. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. చాలా టేస్టీగా ఉన్న కచోరీని నేను మీకు చూపిస్తాను. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ లెజెండరీ అంటే లెజెండరీ ఉన్న కచోరీ వాళ్ళ వన్ టౌన్లో ఉన్న ఫేమస్ లెజెండరీ కచోరీ వాళ్ళ దగ్గర వెళ్ళి కచోరీ తినడానికి. నాకు చాలా ఆకలిస్తుంది ఇప్పుడే. నేను వెయిట్ చేయలేకపోతున్నాను. త్వరగా వెళ్ళి తినాలనిపిస్తుంది. సో వన్ టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇప్పుడు వెళ్దాము ఎగ్జాక్ట్గా ఉన్న లొకేషన్కి. ఆ లొకేషన్ ఒకసారి రీచ్ అయిపోతే మీకు ఉన్న ది టేస్టీ కచోరీ చూపిస్తాను. సో ఫైనలీ రీచ్ అయిపోయాను వన్ టౌన్ డెస్టినేషన్. అండ్ ఇవాళ మనం ట్రై చేయబోతున్నాం కచోరీ. సో లెట్స్ గో. అండ్ ఆ షాప్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. దాంతోపాటు కచోరీ ఉన్నాయి, ఇంకా ఏం ఐటమ్స్ ఉన్నాయి కూడా చూసుకుందాం. భయ్య ఈ షాప్ ఎంత పాతది? ఈ షాపు 1984లో పెట్టాం. 84లో పెట్టారు. 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఉన్నారు. సో మీది వచ్చారు, మా నాన్నగారు ఇక్కడ వచ్చారు. మీ నాన్నగారు వచ్చారు అంటే ఈ షాప్ హిస్టరీ ఎలా స్టార్ట్ అయింది మొత్తం అది చెప్పండి. షాప్ స్టార్టింగ్ నుంచి మా నాన్నగారు జోధ్పూర్లో స్వీట్ షాప్లో పని చేసేవాళ్ళు. అక్కడి నుంచి అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చారు. దాంతోపాటు ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ టేస్ట్ బాగుంటుంది జనాల కింద. ఆంధ్రాలో ఎవరు చేసేవారు లేరు. జిలేబీ కానీ మన నార్త్ సైడ్ టైప్స్ ఇక్కడ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ స్టార్ట్ చేసాం అప్పుడు.
ఇప్పుడు ఈ షాప్లో మీది మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏంటి? జిలేబీ, పాపిడి, కచోరీ. కచోరీ దాంట్లో 2 రకాలు ఉంటాయి, ఆనియన్ కచోరీ, పెసరపప్పు కచోరీ. పెసరపప్పు కచోరీ కూడా ఉంది. ఆ. సో 40 సంవత్సరాల నుంచి పాతగా ఉన్న ఈ షాప్లో, మీ షాప్లో మీరు చేసే కచోరీ స్పెషల్ ఏంటి, డిఫరెంట్ ఏంటి వేరే వాళ్ళు చేసే వాళ్ళ కంటే ఇవాళ మీ షాప్ అంత ఫేమస్ ఉంది? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మేము క్వాలిటీ సరుకు వాడతాం. ఏ దాంట్లో మేదాలో కానీ, దాంట్లో వచ్చే ఆయిల్ కానీ, పెసరపప్పు కానీ, శనగపిండి కానీ, ఏది మన నెంబర్ 1 ఇంట్లో ఏ సరుకు వాడతాం ఆ సరుకునే వాడతాం. సో అంటే మీరు చెప్పేదంటే మసాలా కానీ ఏది కలదు, అంటే మసాలాలు ఏం లేవు అండ్ ఉన్న హోమ్ మేడ్ ఫుడ్ లాగా, ఇంట్లో చేసే వంట లాగా మీరు అన్ని క్వాలిటీని బాగా మెయింటైన్ చేస్తున్నారు. స్టార్టింగ్ అందువల్ల 40 సంవత్సరాల నుంచి ఆ కస్టమర్, 40 సంవత్సరాల ముందు కస్టమర్ ఏమన్నారు, ఆ కస్టమర్ ఇవాళ వచ్చి తీసుకెళ్తారు మన దగ్గర. ఓకే, వెరీ గుడ్. అయితే మీ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏంటి? మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ కచోరీ. కచోరీ దాంట్లో 2 రకాలు ఉంటాయి, పెసరపప్పు కచోరీ, ఆనియన్ కచోరీ. ఓకే, ఆ తర్వాత సమోసా, బంగాళదుంప సమోసా, మిర్చి బజ్జీ, ఢోక్లా, జిలేబీ, పాపిడి. ఆ తర్వాత నమ్కిన్లో చాలా రకాలు ఉంటాయి. మీకు ఈ నమ్కీన్ ఐటమ్స్ అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. సో ఈ నమ్కీన్ ఐటమ్స్ ముందు నుంచి చేస్తున్నారా లేదంటే ఇప్పుడు స్టార్ట్ చేశారా? అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది కచోరీ సమోసా, దాని తర్వాత మీరు నమ్కీన్కి దిగారు. స్టార్టింగ్ జిలేబీ, పాపిడి, నమ్కిన్లో కొన్ని వెరైటీ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత నిదానంగా జనాల టేస్ట్ పెరిగేసరికి మనం కూడా చూసి దాన్ని పెంచుతూ ఉన్నాం. ఇవాళ 100 రకాల కంటే పైన రకం మన దగ్గర ఉన్నాయి నమ్కిన్లో వెరైటీస్. మీరు ఎప్పుడు ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యారు? 20 years అయింది. మీకు 20 years అయింది. మీరు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నారు. మీరు ఫుల్ ఎక్స్పీరియన్స్. మీ డాడీ తర్వాత మీరే ఇప్పుడు మొత్తం హ్యాండిల్ చేస్తారంటే? ఇంటి స్టార్టింగ్ నుంచి మనకి తెలుసు, ఇంట్లో ఎలా చేసేవాళ్ళు. స్టార్టింగ్ చిన్న బిజినెస్తో స్టార్ట్ చేస్తాం. ఎలా తయారు చేసేవాళ్ళు అన్ని ఇంట్లో మేము కూడా మా నాన్నగారికి హెల్ప్ చేసేవాళ్ళం. ఎలా తయారు చేయాలి అని ఆయనతో పాటు కూడా మేము కూడా హెల్ప్ చేస్తూ అన్ని నేర్చుకున్నాం పూర్తిగా. మీరు ఇంత టేస్టీ కచోరీ, సమోసా ఇవన్నీ చేస్తున్నారు, దీనికి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైనా వాడుతున్నారా? మాకు తెలియలేనట్టు. అలాంటి ఏం లేదు. అలాంటి ఇంట్లో ఏ మెటీరియల్ వాడతాం, ఇంట్లో ఎలా తయారు చేస్తాం అలాగే తయారు చేస్తాం. మా దగ్గర ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ ఉన్నారు. 40 years బిఫోర్ ఏది ఉన్నారు, 35 years, 30 years, 25 years మాస్టర్స్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు దాకా. మేము పని చేసేది ఒక ఫ్యామిలీ లాగా పని చేస్తారు. వాళ్ళ మంది దగ్గర లేబరు పని చేస్తున్నారు, అలాంటి కాదు. వాళ్ళు కూడా వాళ్ళ సొంత షాప్ అనుకొని పని చేస్తారు. వాళ్ళ కస్టమర్తో అలా బిహేవ్ చేస్తారు, సొంత షాప్కి సొంత కస్టమర్ వస్తారు అలా బిహేవ్ చేస్తారు. వాళ్ళు కూడా మేము బయట చూస్తాం, ఏదో సేట్ గారి దగ్గర పని చేస్తున్నాం, అలాంటి బిహేవియర్ ఉంటుంది ఎవరి దగ్గర. మీరు నేను లేకపోయినా మా వర్కర్స్ దగ్గర వచ్చి మాట్లాడవచ్చు. వాళ్ళు ఫ్యామిలీగా పని చేస్తారు. మన షాప్ త్రూ అవుట్ ఆంధ్రాలో ఫేమస్. ఇక్కడ మన విజయవాడలో మూల్ సింగ్ జిలేబీ షాప్ అంటే ఎవరైనా మీకు చెప్తారు. విజయవాడ చుట్టుపక్కల వాళ్ళ కస్టమర్ కూడా మనకి ఉన్నారు. అది ఇంకొకటి ఏంటంటే మనం ఆదివారం పూట నేతి జిలేబీ తయారు చేస్తాం, అది కూడా చాలా ఫేమస్. ఇక్కడ ఒక్కసారి వచ్చి తిని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండోసారి వస్తారు, ఇంకో 4 తీసుకొస్తారు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఈ కచోరీ ఎలా ఉందో. చూడడంలో చాలా బాగా అనిపిస్తుంది. లెట్స్ ట్రై ఇట్. అమేజింగ్, వావ్. ఈ కచోరీ క్రిస్పీగా అండ్ ప్లస్ పైన చట్నీ వేస్తారు చూసారా, ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంది. గ్రీన్ కలర్ పుదీనా చట్నీ అంటున్నారు, అండ్ వేరే ఏదో రెడ్ కలర్ చట్నీ అన్నారు. చాలా బాగుంది. ఇక్కడ కచోరీ సమోసా తింటారు కదా, మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. బాగుందా? మీరు ఇక్కడ జిలేబీ సమోసా తిన్నారు, మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది? గత 40 సంవత్సరాల నుంచి తింటానే ఉన్నాం, చాలా బాగుంది కాబట్టి వాళ్ళు అలా నిలబడి ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి తింటారు? 40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు కాదు, వాళ్ళ నాన్నగారి కాడించి. సో
సో గైజ్ మీరు ఎప్పుడైనా విజయవాడలో వన్ టౌన్లో వస్తున్నారంటే ఇక్కడ కచోరీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కచోరీ ఒకటేనే కాదు, మీరు సమోసా, డోక్లా, జిలేబీ, ఎస్పెషల్లీ జిలేబీ కూడా చాలా బాగుంటుంది. బెల్లం జిలేబీ కూడా ఇక్కడ దొరుకుతుంది. మీకు కావాలంటే షుగర్ది కూడా దొరుకుతుంది, మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా టేస్టీ అండ్ చాలా ఓల్డ్ షాప్ ఇది, చాలా పాతది. అంటే 40 సంవత్సరాల నుంచి నడుపుతున్న ఈ షాప్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సో గైస్ ఇది అండ్ ఉన్న లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది ఎక్కడ ఉందో వన్ టౌన్లో ప్లేస్, డిస్క్రిప్షన్లో మీరు లొకేషన్ చెక్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇవాళ బ్లాగ్ ఇక్కడ కొడతాను. యాజ్ ఎ సెట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.